ఏఐసీసీ అగ్రనేత పార్లమెంట్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై గత కొద్ది రోజులుగా బీజేపీ మరియు శివసేన నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను హింసను ప్రేరేపించేలా ఉన్నాయని, ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించి అదేవిధంగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్నం చేసి నిరసనను తెలియజేశారు. టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు పున్నారెడ్డి. ఈ కార్యక్రమంలో వారితో పాటు సీనియర్ కాంగ్రెస్ నాయకులు రషీద్ బేగ్, రషీద్ బాయ్, కృష్ణగౌడ్, లాల్ మహమ్మద్ మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారిని ఢిల్లీ మాజీ శాసనసభ్యులు బీజేపీ నాయకులు బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ నాయనమ్మ వాళ్ళ నాన్నగారికి పట్టిన గడ్డ పడుతుందని చెప్పేసి ఒక బెదిరింపు ధోరణితో మాట్లాడుతున్నప్పుడు కూడా బీజేపీ ప్రభుత్వం కానీ, నరేంద్ర మోడీ కానీ, అమిత్ షా కానీ ఎక్కడా కూడా దీనికి ఒక జవాబు చెప్పిన దాఖలు కానీ, ఖండించిన దాఖలు కానీ లేవు. కానీ ఇక్కడ రాహుల్ గాంధీ గారిని గత 5-6 సంవత్సరాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఆయన ఎక్కడ భయపడే వ్యక్తే కాదు. అది భయపడేటట్టుంటే ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు భారత జోడో యాత్ర చేసి ఉండేవాళ్ళే కాదు. భారత జోడో యాత్రలో ఇంటికి పోయిన దాఖలే లేవు. దాదాపుగా 150 రోజులు భారత జోడో యాత్రని కంటిన్యూ చేసి జనాల్లోనే ఉండడం జరిగింది. కానీ ఏదైతే బీజేపీ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.